శాసనసభ చర్చలకు దూరంగా ఉండడం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలపై వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారు అని ఆయన ఆరోపించారు. గత 4 సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ చర్చల స్థానంలో అరాచక ప్రవర్తనకి అలవాటు పడింది అని కాల్వ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రోజు మొక్కుబడిగా సభకు వచ్చి కాగితాలు చించి గందరగోళం సృష్టించడం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనను చూసిన ప్రజలు కూటమికి 164 స్థానాలిచ్చి చారిత్రక తీర్పు ఇచ్చారని, 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికే 4 సమావేశాలకు డుమ్మా కొట్టింది వైసీపీ శాసనసభాపక్షం. మొక్కుబడిగా గవర్నర్ గారి ప్రసంగం రోజు రావడం, వీలైతే పేపర్లు చించేయడం, విసిరి కొట్టడం, సభ నుంచి వెళ్ళిపోవడం, ఇది వీళ్ళ తీరు. ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో ఆకాంక్షలతో వేలాది మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేనా ఇదని నేను అడుగుతా ఉన్నా వైసీపీ శాసనసభ్యులకు, ఆ శాసనసభాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి. మీరు ఈ 19 నెలల కాలంలో చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా? అట్లా నెరవేర్చనప్పుడు శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సభకు రాని శాసనసభ్యులు తొలి రోజు నుంచినే చర్చల్లో పాలు పంచుకొని సభ్యులు వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ఏనాడు సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు, అనేక చట్టాలు రూపకల్పన జరుగుతున్నా వాటి విషయాల్లో ఎప్పుడూ చర్చించని శాసనసభ్యులు శాసనసభకు సభ్యులుగా వ్యవహరించడం ఎంతవరకు నైతికత అని నేను అడుగుతా ఉన్నా.